హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైమ్. అది హాలిడేస్ కదా, పిల్లల్ని ఇంకా అమెజాన్ ఆఫీస్కి తీసుకొద్దాం అనుకున్నాం కదా. సో హాలిడేస్ వచ్చాయి, క్రిస్మస్ హాలిడేస్. సో మా కజిన్ మళ్ళీ ఇన్వైట్ చేసింది, సో పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. యాక్చువల్లీ అమెజాన్ ఆఫీస్కి పర్మిషన్ ఇస్తారనమాట, ఫ్యామిలీస్ కిడ్స్ రావచ్చు. అది కాకుండా ఓన్లీ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్ వాటికి పర్మిషన్స్ ఉన్నాయి, వర్క్ ఏరియాకి నాట్ అలౌడ్ అనమాట. సో మేము వచ్చేసాము, ఎంట్రీ ఐడి కార్డ్స్ తీసుకొని ఇంకా చేసుకొని వచ్చేసాము. మేము లంచ్ టైంకి వచ్చేసాము, లిఫ్ట్ తీసుకొని ఇంకా డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము. సో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఆఫీస్, అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో పిల్లలు స్పెషల్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలౌ చేసే ఆఫీస్ అంటే ఇదేనేమో నాకు తెలిసి. అది ఓన్లీ ఫుడ్ ప్లే ఏరియా అండ్ ఫుడ్ కోర్ట్. సో నార్మల్గా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చేది ప్లే ఏరియా కోసం, ఫుడ్ కోర్ట్ కోసం. సో ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ పెట్టిందని ఫోటోకి పోజులు ఇస్తుంది మా పాప. సో తర్వాత ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. చాలా స్టోర్స్ ఉన్నాయి, ఫుడ్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. థాలీస్, డొమినోస్, క్రీమ్ స్టోన్, ఐస్ క్రీమ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాము. చూడండి ఎంత బాగుందో స్పేషియస్గా ఆఫీస్. సో మా కజిన్స్, మా సిస్టర్ ఫుడ్ తీసుకున్నారు. సో మా పాప నేను అందరూ హ్యాండ్ వాష్ చేసేసరికి ఏడుస్తుంటే మా కజిన్ తను రిలాక్స్ చేయించి ఇంకా చూడండి తర్వాత ఫోటో షూట్ చేసుకొని ఇంకా డెజర్ట్స్ కోసం మళ్ళీ వచ్చేసాము. డెజర్ట్స్ చూడడానికి పేస్ట్రీస్ తీసుకున్నాము. సో తినేసాము, డెజర్ట్స్ తినేసి ఇంకా డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి ప్లే ఏరియాకి వచ్చేసాము. ప్లే ఏరియాలో స్పెషల్గా వీడియో గేమ్స్, ఇలాంటి గేమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సో పిల్లల కోసమే యాక్చువల్గా వచ్చాము ఇక్కడ. సో ఇక్కడ ఇది చూడండి, నేను కూడా పిల్లలతో పాటు బాగా ఆడుకున్నాము. పెద్దవాళ్ళు నిజంగా వర్క్ ప్లేస్లో ఇలాంటి రిలాక్స్ ఏరియా ఉంటే మంచి ఎక్సైటెడ్ ఉంటుంది. ఒక వీక్లీ 1 day ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి అమెజాన్ ఈజ్ ద బెస్ట్ ఆఫీస్ అనుకుంటా. సో ఇలా పిల్లల్ని పెట్టుకొని మేము కూడా ఆడాము. సో ఈ ప్లేస్ చూసిన తర్వాత నాకు ఇక్కడ చూస్తే జాబ్ వస్తే ఎంత బాగుండు అని అనిపించింది. సో ఐమ్ ట్రైంగ్ టు గెట్ ద జాబ్. ఓకే, తర్వాత ఇంకా బాక్స్ క్రికెట్ బుక్ చేసుకున్నాము. సో కొంచెం టైం రాగానే ఇచ్చేసారు. సో మా పిల్లలు నెట్ బాక్సింగ్ ఆడుతున్నారు. ఎక్కువ కాదు, చిన్నది తీసుకున్నాము ఎందుకంటే తక్కువ మంది ఉన్నాం కాబట్టి. అక్కడ వేరే వాళ్ళ ఎంప్లాయీస్ ఆడుకుంటున్నారు సైడ్కి. సో మా పిల్లలు ఆడుతున్నారు. మధ్యలో మీన్వైల్ మా పాపకి బోర్ కొడుతుంది, క్రికెట్ అయితే తను ఆడలేదు కదా. సో అలా అని డాన్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపు డాన్స్ వీడియోస్, ఈ మధ్య భరతనాట్యం డాన్స్ క్లాస్. సో కొంచెం అందరు చూస్తున్నారని చూసుకుంటూ ట్రై చేస్తూ డాన్స్ చేస్తుంది. సో అలా కొద్దిసేపు ఆ వీడియో తీసుకున్నాము. సో అక్కడ చూడండి తను బోర్ కొడుతుంది, కొద్దిసేపు వీడియోస్ చేశాను. ఇంకా పిల్లలు బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు, మా బాబేమో అక్కడ వీడియో కోసం కొద్దిసేపు మధ్యలో మాట్లాడుకుందాము. చాటింగ్ పిల్లలు ఆడుకుంటున్నారు, మేము మాట్లాడుకుంటాం, చాటింగ్ చేస్తాం. సో తర్వాత వీడియో గేమ్స్, మళ్ళీ విఆర్ గేమ్స్ స్లాట్ వచ్చేసింది. పిల్లలు విఆర్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. మా బాబు చాలా ఎంజాయ్ చేశారు, బాగా ఎక్సైటెడ్ ఉంటే. సో ఫైనల్గా గేమ్స్ ఆడారు, చాలా వీడియో గేమ్స్ విన్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఇద్దరు కలిసి వీడియో గేమ్స్ చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత యాక్చువల్లీ ఒక టేబుల్ టెన్నిస్ కోసం ట్రై చేశారు కానీ అది దొరకలేదు. చాలా మంది అందరూ ఉండేసరికి ఇంకా మాకు ఆ స్లాట్ దొరకలేదు. తర్వాత మేము ఎక్స్ప్లోర్ చేసాం ఆఫీస్ అంతా, అన్ని ఫ్లోర్స్ తిరుగుతూ ఉన్నాము. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. క్రిస్మస్ హాలిడేస్ కోసం ట్రై చేస్తాము. అక్కడ 15th floor ఉందండి. అలా జస్ట్ వెళ్ళి చూసాము. క్రిస్మస్ ట్రీ కోసం ఫ్లోర్ వెళ్ళి చూసాము. క్రిస్మస్ ట్రీ పెట్టారని ఎవరు చెప్పారట, కిందికి వచ్చేసాము. సో ఆ ఫ్లోర్కి వెళ్ళి ట్రై చేసాము కానీ దొరకలేదు, స్పేస్ కదా నాట్ అలౌడ్ అని. కానీ మళ్ళీ లిఫ్ట్లో వచ్చేసి కిందకి వచ్చేసాము. ఇంకా మళ్ళీ కింద వెయిట్ చేస్తున్నాం. ఇంటికి వచ్చేసాము లే అనుకున్నాం. అక్కడ క్యాబ్స్ కోసం వరల్డ్ మ్యాప్ సూపర్ గా ఉంది, కాయిన్స్ అన్నమాట. అది కరెన్సీ కాయిన్స్ డిజైన్, వరల్డ్ మ్యాప్ చాలా బాగుంది. సో మా పాప క్యాబ్ బుక్ పిల్లలు రిలాక్స్ అవుతున్నారు, మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి తెలిసింది. సో ఫైనల్ గా అమెజాన్ కి బై చెప్పేసి ఇంకా క్యాబ్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. తర్వాత మా మమ్మీ రాగానే క్రిస్మస్ కేక్ ఎవరు ఇచ్చారు, ఎవరో పంపించారు క్రిస్మస్ కేక్ ఇంకా పిల్లలందరూ. సో ఇలా ఈ డే ఎండ్ అయిపోయింది.